ఈ నెల 21వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని పెదవేగి పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ మాధవి పేర్కొన్నారు. గురువారం పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 21వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మండల వ్యాప్తంగా 5 సంవత్సరాలలోపు పిల్లలు సుమారు 9,000 వరకు ఉన్నారని, వారందరికీ 21వ తేదీతో పాటు 22, 23వ తేదీల్లో కూడా పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లికార్జున్, సూపర్వైజర్లు రమేష్, నాగమణి, యామిని, అలివేలు మంగ, సుజాత, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి వారిని మీరు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ మీటింగ్ అయిన తర్వాత రేపే మీరు అక్కడికి వెళ్ళి ఆల్రెడీ చెప్పున్న వాళ్ళు అయినా సరే మరలా ఇంకొకసారి ఇది ఫలానా కార్యక్రమం ఇలాగా 21వ తారీఖు జరుగుతుంది, 0 to 5 years ఇలాగా పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతుంది. మన ఊరు అవ్వచ్చు, పక్క ఊరు అవ్వచ్చు, ఎవరైనా కానీ మన విలేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మనం పల్స్ పోలియో పిల్లలకి చుక్కలు వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సార్. ఇలా 21వ తారీఖున మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పి ఎవరైతే ఉన్నారో సర్పంచ్లు గారు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఎవరైతే వాళ్ళందరికీ కూడా మీరు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మాధవి. నేను పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ లో పనిచేస్తున్నాను. ఈ రోజు ముఖ్యంగా మనం ఈ నెల డిసెంబర్ 21వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మొత్తం నేషనల్ ఇమ్యునైజేషన్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. ఇది ముఖ్యంగా ఏంటంటే 5 సంవత్సరాల లోపు పిల్లల వరకు 2 చుక్కలు మనం వేయడం జరుగుతుంది. ఇది ఎందుకు అనేది ఏంటంటే మనకి ముఖ్యంగా మన మండలం మొత్తంలో ఉన్న పిల్లల సంఖ్య 9,000 పైన ఉన్నారండి. దీనికి మనం గాను మొత్తం పెదవేగి మండలం మొత్తంలో 77 బూతులు పెట్టడం జరిగింది. దాంతో పాటు సూపర్వైజర్లు 7 యూనిట్స్ లో ఉంటారు. మొబైల్ యూనిట్ లో డాక్టర్ తో పాటు ఉండడం మేము ఒక యూనిట్ లో ఉంటామండి. మొత్తం మన పెదవేగి మండలం మొత్తంలో 21వ తారీఖున డిసెంబర్ 21వ తారీఖున పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలు ఎవరైతే 0 నుంచి 5 years వరకు ఉన్నారో ప్రతి ఒక్క పిల్లవాడు కూడా వ్యాక్సినేట్ అయ్యేలా చూసుకోండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదు. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్లో ఉన్న పిల్లలకి ఆ రోజు ఇంట్లో బాగోలేకపోయినా లేదు వేరే ప్రాంతంలో ఉన్నా కూడా అవ్వని పక్షాన మనకి 22, 23 ఉంటుందండి. 21వ తారీఖు ఏంటంటే బూత్ యాక్టివేట్ అవుతుంది. అంటే బూత్ దగ్గర మాత్రమే ఆ బూత్ దగ్గర మనం వ్యాక్సిన్ ఇస్తాము. 22, 23వ తారీఖులో ఏంటంటే ఇంటింటికి, అంటే ఎవరైనా పిల్లలు ఉండి వాళ్ళు మిస్ అయినా లేదు ఊర్లో లేకపోయినా అలాంటి వాటి అన్నింటికి ఇంటింటికి తిరిగి మనం ఆ డేటా కలెక్ట్ చేసుకుని వాళ్ళకి కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఇది ఏంటంటే మాస్ ఇమ్యునైజేషన్ అనమాట. సో ఏమవుతుందంటే మనం అందరికి మాస్క్ వేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది ఒకేసారి పోవడం జరుగుతుంది. ఇన్ఫెక్ట్ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాము. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజుల్లో కూడా ఎవరూ కూడా పోలియో బారిన పడకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. సో దయచేసి అందరూ కూడా సహకరించాలి. ప్రతి ఒక్క పిల్లలు 5 సంవత్సరాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.